ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శివాయ గురువే నమ అపతర్భహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భుయ నమామ్యం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ రామే. జై శ్రీరామ్. మాతృభ్యో పితృభ్యో గురుభ్యో ఋషిభ్యో నమో నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్తే 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 నమో నమః. జై గురు దత్తాత్రేయ నమః. శ్రీమాత్రే నమో నమః. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ. మీకంతా కూడా జ్యోతిష్ సంబంధమైన విషయాలన్నీ కూడా గోచార రీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకంతా కూడా గోచార చక్రవశాత్ అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క మాస ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. గ్రహాల యొక్క స్థితిగతి కలయిక ఆధారంగా వాళ్ళ దృష్టి, గ్రహాల యొక్క గ్రహదేవతల యొక్క దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా వాళ్ళ జీవితంలో అంతా కూడా మాస ఫలితాల్లో అంతా కూడా విశేషంగా శనీశ్వరుడు అంతా కూడా ఈ యొక్క విశ్వవసనామ సంవత్సరంలో మార్చి 29 తారీఖు రోజున విశేషంగా మీనరాశిలో సంచారం చేయడం అంతా కూడా చూసాం మనం. మీనరాశిలో సంచారం చేసిన తర్వాత ఈ జూలై నెల మాసంలో విశేషంగా 13వ తారీఖు రోజున వక్రగతి అనేది పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క వక్రగతి నుంచి శనీశ్వరుడి యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉంటాయి, మేష ద్వాదశ రాశుల వాళ్ళకి అసలు శనీశ్వరుడి ఇచ్చే ఫలితాలు ఏంటి, ఏలినాటి శని అంటే ఏంటిది, అర్ధాశ్రమ శని అంటే ఏంటి, అష్టమ శని అంటే ఏంటో తెలుసుకుందాం. విశేషంగా ఏలినాటి శని ప్రభావం అనేది ప్రధానంగా ప్రతి ఒక్క రాశి వాళ్ళకి ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఎప్పుడైతే శనీశ్వరుడు గోచారరీత్యా వ్యయ స్థానం అంటే వాళ్ళ స్వరాశి నుంచి, ఉదాహరణకి మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైందనమాట. ఉదాహరణకి చెప్తున్నాం, మనకేంటిదంటే ఈ యొక్క వ్యయ స్థానం అని చెప్పేసి అంటారు. వాళ్ళ రాశి కన్నా ముందు రాశి, వెనకాల రాశికి అంటే వాళ్ళ రాశి కన్నా వెనకాల రాశిలో శనీశ్వర సంచారం మొదలైనప్పుడు ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. ఆ 2.5 సంవత్సరాలు ఉంటుంది. అది వ్యయస్థాన శనీశ్వర ఏలినాటి శని ప్రభావం అని చెప్పేసి అంటారు. తర్వాత జన్మస్థ శని అని చెప్పేసి అంటే, జన్మస్థ శని అని చెప్పేసి అంటే స్వరాశిలో ఏదైతే రాశి ఉందో మేషరాశి వాళ్ళకి, మేషరాశిలో శనీశ్వర సంచారం జరిగినప్పుడు అది 2వ దశగా ఉంటుంది. అది 2.5 సంవత్సరాలుగా ఉంటుంది. మరియు ధనస్థానంలో అంతా కూడా, ధనస్థానం అంటే ఇక్కడ మేషరాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే, మరియు వృషభ రాశిలో శనీశ్వర సంచారం జరిగినప్పుడు ఈ యొక్క తృతీయ స్థానంలో అంటే ప్రధానంగా చూసుకుంటే అంటే మూడో దశగా ఈ యొక్క 2.5 సంవత్సరాలుగా ఉంటుంది. అంటే వ్యయ స్థానంలో 2.5 సంవత్సరాలు, జన్మస్థ శని అంతా కూడా దోషకారిగా అక్కడ ప్రధానంగా చూసుకుంటే అక్కడ 2.5 సంవత్సరాలు, మరియు ధనస్థానంలో అంతా కూడా 2.5 సంవత్సరాలుగా ఉండడం. ఈ ఏలినాటి శని ప్రభావం అంతా కూడా బిగిపోయిన తర్వాత విపరీత రాజయోగాన్ని ప్రసాదించే దేవుడిగా ఉంటాడు. ప్రధానంగా కర్మఫలదాత అని చెప్పేసి అంటారు. శనీశ్వరుడు అంతా కూడా కర్మఫలదాత, ఆయుష్ కారకుడు, ఆయుకారకుడు అంతా కూడా సంపూర్ణమైన పౌర్ణాయుష్ ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. కర్మశేషాన్ని అనుభవించే విధంగా చేసే గ్రహంగా చెప్తుంది. ప్రధానంగా పాపకర్మనంతా కూడా నివారణ చేసే గ్రహంగా చెప్తుంది. ప్రధానంగా అఖండమైన రాజయోగాన్ని ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. విపరీత రాజయోగానికి కారణమవుతారు. రాజకీయంలో మంచి పదవి రావాలన్నా శనీశ్వర అనుగ్రహం ఉండాలి. విశేషంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్నా శనీశ్వర అనుగ్రహం ఉండాలి. ఆర్థికమైన ఉన్నత స్థితి కలిగి అష్టైశ్వరి యోగం కలగాలన్నా శనీశ్వరి యోగం కలగాలి. ప్రధానంగా నవగ్రహాల్లో విశేషమైన స్థానం అంతా కూడా శనీశ్వరుడికి ఉంది. ప్రధానంగా చూసుకుంటే సూర్యపుత్రుడిగా, ఛాయా మార్తాడ సంపుత్రుడిగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా తైలాభిషేకానికి ప్రీతమాంసగా ఉంటాడు. ఎవరైతే తైలాభిషేకం చేస్తూ ఉంటారో శని త్రయోదశి రోజు కానీ శనివారం రోజున కానీ విశేషమైన తైలాభిషేకం అంతా కూడా చేసుకుంటారు. ప్రాతకాలంలో అంతా కూడా అఖండమైన పుణ్యయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం. తిల దానము, తిల హోమం ఆచరించడం వల్ల ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరికైతే గనక ఏలినాటి శని ప్రభావం ఉందో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా శీఘ్రంగా కాయలభైరవ స్వామి దేవాలయంలో విశేషంగా అంతా కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించాలి. ప్రతి అష్టమి తిథి రోజు కానీ, శనివారం రోజు కానీ, ఆదివారం రోజున కానీ, పౌర్ణమి వేళల్లో కానీ, అమావాస్య వేళల్లో కానీ, అష్టమి నవమి తిథుల్లో కానీ విశేషంగా కాలభైరవ స్వామికి అంతా కూడా అభిషేకము, భస్మాభిషేకం ఆచరించిన తర్వాత ఈ యొక్క కూష్మాండ దీపాన్ని వెలిగించి అక్కడంతా కూడా స్వామివారికి ఈ యొక్క పరవాన్నాన్ని నివేదన చేయడం వల్ల, పొంగలిని నివేదన చేయడం వల్ల మీకున్న ఏలినాటి శని ప్రభావం అంతా వీగిపోయి మీకంతా కూడా అష్టైశ్వరి యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ వక్రగతిలో ఉన్న శనీశ్వరుడి యొక్క ప్రభావం అంతా కూడా, వక్రగతి ఇంకా మొదలే కాలేదు, వక్రగతి రాకముందే ఆ యొక్క దాని ప్రభావం అంతా కూడా, శనీశ్వరి ప్రభావం అంతా కూడా ముందుగానే ప్రకృతిలో అంతా కూడా వైపరీత్యాలు జరుగుతూ ఉండడం, ఇట్లాంటి విమాన ప్రమాదాలు జరగడం కానీ, ఆ యొక్క ఆర్థిక సంక్షోభం జరగడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఆ యొక్క జన నష్టం జరగడం కానీ, ఈ యొక్క ప్రకృతిలో అంతా కూడా కొన్ని
సంఘటనలు జరగడం కానీ, ఈ యొక్క ప్రమాదాలు అనేది సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క శనీశ్వరుడి దోషకారకంగా ఇట్లా జరుగుతా ఉంటుంది వక్రగతి ప్రభావంగా. దాని తర్వాత ఏంటిదంటే ప్రధానంగా ఈ యొక్క ప్రకృతి దేవిని అంతా కూడా మానవాళి సంరక్షిస్తూ ఉంటే గనక ప్రకృతి అంతా కూడా అందరినీ కాపాడుతా ఉంటుంది. ఈ యొక్క మనం చేసే పుణ్య కార్యక్రమాల్లో అంతా కూడా ప్రకృతి అంతా కూడా మనకు సహకారం అందిస్తూ ఉంటుంది. కావున అందరికి కూడా ప్రతినిత్యం కూడా ఈ యొక్క మీకు చేతనైతే కనుక ఏదైనా మొక్కని దేవాలయ ప్రాంగణంలో నాటడానికి ప్రయత్నం చేయండి. దాన్ని సంరక్షించండి. తద్వారా ప్రకృతి దేవిని అంతా కూడా సంరక్షించే విధంగా ఉంటుంది. లోక కళ్యాణం జరుగుతుంది. తద్వారా అంతా కూడా ఎవరైతే వృక్షో రక్షతి రక్షితః అని చెప్పేసి అంటూ ఉంటారు. మొక్కల్ని నాటడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం, వంశాభివృద్ధికి కారణమవుతుంది. అష్టైశ్వర్య యోగం కలుగుతుంది. అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. దాన్ని నాటి వదిలిపెట్టకుండా సంరక్షించాలి, దాన్ని పెంచాలి, పోషించాలి. తద్వారా దానికి వచ్చే ఫలాలంతా కూడా ఎవరైనా పొందుతుంటే మీరు తినొచ్చు, లేదన్నా ఎవరైనా వేరే వాళ్ళు, ఎవరైనా మానవాళ్ళు ఎవరైనా తినొచ్చు. దాన్ని అంతా కూడా ఎవరికైనా ఫలాలు పొందినప్పుడు ఆ యొక్క పుణ్య ఫలితం అంతా కూడా అఖండమైన పుణ్యయోగం కలిగే విధంగా ఉంటుంది. విశేషంగా అందరికి కూడా మీ జన్మజాతకంలో ఉండే గ్రహాలకి దోషాలకి పరిహారం చేసుకుంటూనే వృక్షరాజానికి ప్రీతికరంగా విశేషంగా అందరికి కూడా మీకు ఈ యొక్క విశేషమైన మొక్కలు అనేది ఉంటాయన్నమాట. మీకు తెలిసిన మొక్కలు కానీ ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే మారేడు చెట్టు కానీ, మారేడు మొక్కలైనా కానీ, అరటి పిలకనైనా కానీ, ప్రతి ఒక్క తులసి మొక్కనైనా కానీ నాటడం వల్ల, దేవాలయ ప్రాంగణంలో నాటడం వల్ల విశేషమైన మొక్కలంతా కూడా ఎవరైతే కనుక పనస మొక్కనైతే నాటుతూ ఉంటారో వాళ్ళకంతా కూడా గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఉసిరి మొక్కనంతా కూడా నాటడం వల్ల అఖండమైన ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది. మహావిష్ణువు ప్రీతికరంగా ఉసిరి మొక్కని, తులసి మొక్కనంతా కూడా నాటడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. విశేషంగా వైష్ణవాలయంలో నాటడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. కావున అందరికీ కూడా విశేషమైన ఫలితం వచ్చే విధంగా ఈ యొక్క ఫలితాలంతా కూడా చెప్తాం. విశేషంగా ఎవరైతే ఏలినాటి శని ప్రభావంలో కానీ, అర్ధాష్టమ శని ప్రభావంలో కానీ, అష్టమ శని దోషంలో కానీ ఉన్నారో, విశేషంగా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా శనీశ్వరి యొక్క ఫలితాలంతా కూడా వక్రగతి పొందిన తర్వాత ఎటువంటి పుణ్య ఫలితాలు వస్తాయి, ప్రధానంగా ఎటువంటి దోషాన్ని నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో కానీ, ఆర్థిక ఇబ్బందుల్లో కానీ దాని నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వచ్చే విధంగా తెలుసుకుందాం. ప్రధానంగా నాగవల్లి దళార్చన పూజా విధానం, ఆంజనేయ స్వామికి సింధూరాభిషేకం ఆచరించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం కలుగుతూ ఉంటుంది. తమలపాకు పూజ అంతా కూడా ఆచరించడం, తమలపాకుల మీద శ్రీరామ అనే నామాన్ని సింధూరంతో కానీ, గంధంతో కానీ రచించి ఆ మాలనంతా కూడా తీసుకెళ్లి ఆంజనేయ స్వామి మెడలో హారంలాగా వేయడం వల్ల శ్రీరామ నామ జపం చేసుకుని మాత్రం చేతిని సకల గ్రహదోష నివారణ జరుగుతుంది. శనీశ్వరుడు అంతా కూడా మానవాళికి వరం ఇచ్చాడనమాట. ఎవరైతే ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామిని అర్చించిన తర్వాత విశేషంగా నాకంతా కూడా శనివారం రోజున తైలాభిషేకం చేసి నల్ల నువ్వులంతా కూడా నా పాదాల మీద వేసిన వాళ్ళకి అఖండమైన పుణ్యయోగాన్ని, ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడి వాళ్ళకంతా కూడా శనీశ్వర దోషం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కర్మశేషం అంతా కూడా పాపకర్మ నివారణ జరిగే విధంగా నేను అనుగ్రహిస్తాను. ఆ యొక్క శనీశ్వరుడు అంతా కూడా మందగమనుడు, మెల్లిగా నడిచేవాడు కావున శనీశ్వరుడు అని చెప్పేసి ఆ యొక్క శనీశ్వరుడు ప్రీతికరంగా ఈ యొక్క పాదాల మీద శనీశ్వరుడికి అంతా కూడా తైలాభిషేకం, నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తుంది. మామిడి పళ్ళను నివేదన చేయడం వల్ల అఖండ పుణ్యయోగం లభిస్తుంది. శనివారం శనిహోరులు అంతా కూడా బ్రాహ్మణోత్మకి విశేషంగా నల్ల నువ్వులు, నల్ల ద్రాక్ష అంతా కూడా దానం చేయడం వల్ల పుణ్యయోగం సిద్ధిస్తుంది. నరఘోష, నరపిడ, నరశాపం నుంచి బయటపడడానికి కూష్మాండ దీపాన్ని అమ్మవారి దేవాలయంలో కానీ, కాలభైరవ స్వామి దేవాలయంలో కానీ, హనుమత్ దేవాలయంలో వెలిగించడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవాలయంలో ప్రదక్షిణ ఆచరించాలి. ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడతారు. ఎటువంటి పనులు మొదలు కట్టుకున్నా కానీ దాని నుంచి ఆటంకాల నుంచి బయటపడడానికి, ఆటంకాలంతా కూడా నివారణ జరగడానికి నిత్యం అంతా కూడా గణపతి ఆరాధన చేయాలి. విఘ్నాలంతా కూడా తొలగిపోవడానికి మహాగణపతి ఆరాధన చేసుకోవడం, విజయ గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. తద్వారా ఎవరైతే గనక గణపతికి ప్రీతికరంగా ఉండ్రాళ్ళు నివేదన చేస్తారో అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. సకల గ్రహదోష నివారణ జరుగుతుంది. విశేషంగా మీకు ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. వృషభ రాశి జాతకులకంతా కూడా విశేషంగా జూలై నెల పాస్ ఫలితాల్లో భాగంగా జూలై నెలలో విశేషంగా ఈ యొక్క శనీశ్వర దోష నివారణార్థం వృషభ రాశి జాతకులంతా కూడా ఎటువంటి పరిహారం చేసుకోవాలి. వక్రగతి అంతా కూడా జూలై నెల మాసంలో ఈ యొక్క 13వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. కావున శనీశ్వర వక్రగతి నుంచి బయటపడడానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలంతా కూడా తెలుసుకుందాం. వృషభ రాశి జాతకులకంతా కూడా ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా యోగకారకుడు. ఏకాదశ స్థానంలో అంతా కూడా మార్పు చెందడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. మంచి యోగకారకుడు అవుతాడు. కానీ ఇక్కడ శ్రమతో కూడిన సంపాదన, మిశ్రమైన ఫలితాలంతా కూడా బృహస్పతి వలన లభిస్తూ ఉంటుంది. ఇక్కడ బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, ఇక్కడ సూర్య బృహస్పతి కలియిక మరియు బుధుడంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేయడం, కుజకేతు కలియిక అంతా కూడా సింహరాశిలో ఉండడం, ఇటువంటి మిశ్రమైన ఫలితాల వల్ల ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా
మిశ్రమంగా ఉండడం వల్ల ఆర్థికంగా శ్రమతో కూడిన సంపాదన మరియు వ్యాపారస్తులకు కూడా సంపాదన ఉంటుంది కానీ ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. ప్రతినిత్యం కూడా హనుమతారాధన చేయడం వల్ల ఈ యొక్క శనీశ్వర దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని పఠనం చేసుకోవాలి. ప్రతినిత్యం కూడా కాలభైరవ అష్టకాన్ని చదువుకోవడం కానీ వినడం కానీ చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది. వ్యాపారస్తులకు కూడా మంచి ఐశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యవసాయదారులకు కూడా మంచి అవకాశాలు లభిస్తూ ఉంటాయి. మంచి ఐశ్వర్య యోగం కూడా ధనప్రాప్తి కలగడానికి, సకాలంలో పంట పండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల సకల గ్రహదోష నివారణ జరిగి సకాలంలో ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి, ధనప్రాప్తి కలగడానికి, ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కావున విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు మంచి ప్రయత్నాలు చేసుకోవచ్చు. తద్వారా మీకంతా కూడా కార్యజయం జరగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతారాధనలో భాగంగా ప్రతినిత్యం కూడా తమలపాకు పూజ చేయడం వల్ల గురువారం రోజున, శుక్రవారం రోజున, శనివారం రోజున, ఆదివారం రోజున విశేషంగా ఈ యొక్క తమలపాకు పూజనంతా కూడా ఆచరించడం వల్ల అఖండ పుణ్యయోగం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే నామంతో ప్రతినిత్యం కూడా హనుమతారాధన, శ్రీరామ నామస్మరణం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రామ జపాన్ని ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో ప్రతినిత్యం కూడా రామ 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 అనే నామ జపాన్ని నామస్మరణ మాత్రం చేతిని అఖండ పుణ్యయోగము యజ్ఞాధికృతులు చేసుకున్న ఫలితం శ్రీరామచంద్రుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలగడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి, మోక్ష జ్ఞానాన్ని లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి ఒక్క భక్తుడంతా కూడా శ్రీరామ జపాన్నంతా కూడా ఆచరించండి. తద్వారా రాజయోగం సిద్ధించడానికి, అఖండమైన ఐశ్వర్యోగం సిద్ధించడానికి, సకల గ్రహదోష నివారణ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమంలో పాల్గొవాలి. కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమంలో పాల్గొనడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా కుక్కలకంతా కూడా నల్ల కుక్కలు దొరికితే ఇంకా మంచిది. ఆ నల్ల కుక్కలకి శునకాలకంతా కూడా ఆహారంగా ఏమైనా పెడుతూ ఉండండి. తద్వారా మంచి ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. పాలన్నాన్ని కానీ, ఈ యొక్క చపాతీలు కానీ పెట్టడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. పచ్చిక, తెలగపిండి, గ్రాసం అంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సకల గ్రహదోష నివారణ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవాలయంలో ప్రదక్షిణాలు ఆచరించండి. అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ.